హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఏంటో అక్క ముఖానికి పూసేస్తుంది అనుకుంటున్నారా? చెప్తానండి. చెప్పే ముందు మీ అందరూ చేయవలసింది ఒకటి ఉంది. మరేం కాదండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా. నేను ఎప్పటికైనా యూట్యూబ్ స్టార్ అవ్వాలి నాకు అలా, కానీ మొత్తంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు అలా ఎప్పుడు నెరవేరుతుంది అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకెక్కడికి పిల్ల విషయానికి వచ్చేదో, మా పిల్లకి ఈరోజు స్కూల్లో ప్రోగ్రామ్ అయితే ఉంది. నాకు వచ్చి రాని రెడీతో ఇలా రెడీ చేశానండి. చూసారా, లాస్ట్ గెటప్ ఇలా ఉంది. అసలు రెడీ చేయవలసింది ఒకటి, రెడీ చేసింది ఒకటి. మహారాష్ట్ర డ్రెస్ కట్టాలి, సావిత్రిలా రెడీ చేయాలన్నారు. నాకు చేతన అవ్వలేదు. ఇదైతే దానికి రెడీ చేశానని అలాగే కూర్చుంది. మనకు ఒకటి చేతనైతే వాళ్ళు రెడీ చేస్తామంటారు కదండి, అలా చీర కట్టడం నాకే చేత కాలేదు. ఇంకేం దాన్ని రెడీ చేస్తామని ఇంకా అలా రెడీ చేసాను. యాజ్ ఇట్ ఈజ్ సావిత్రిలాగా ఉండాలని నేను కొత్తగా ప్లాన్ చేసి ఇలా రెడీ చేశాను. ఇంకా అలా వెళ్తూ మా దువ్వాడ స్టేషన్ పలకరిస్తూ ఇంకా అలా వెళ్ళిపోయామండి. ఇది ముసలిదానిలా ఉండేది వయసుదానిలా తయారు చేశారు. ఇంకా ఆల్మోస్ట్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. బండి మీద వెళ్తే వీడియో అవసరం అక్క అనుకండి, అదో పిచ్చి అదో ఆనందం. మా ఆయనకైతే తెలియదు. ఇంకా స్కూల్కి అయితే వచ్చేసాం. ఫుల్ ఎనర్జీగా ఉన్నారు. డ్యాన్స్ చేసేటోళ్ళకి ఫుల్ ఎంకరేజ్ ఇస్తున్నారు. చాలా చాలా బాగా రెడీ అయ్యొచ్చారు. చాలా బాగుంది. ఇక్కడ అంతా కష్టం టీచర్స్ అనుకోవాలండి. ఎందుకు అని చెప్పలేదు కదా, చూసారు అది ఇక్కడ టీచర్స్ వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తే బాగా చేయాలని ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇక్కడ స్టెప్స్ మర్చిపోతారని ఆవిడ కష్టపడుతూ వస్తుంది. ఇలా 10-15 సాంగ్లు వేసిందండి కంటిన్యూస్గా. నాకైతే చాలా హార్డ్ వర్క్ చేసింది అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా కంటిన్యూగా అయితే వేస్తుందండి. నేను అదే చెప్పాను, తప్పదండి అనేసి అన్నారు. మధ్యలో ఏంటక్కని గోళ అనకండి, యూట్యూబ్ అన్నకైతే కోపం వస్తుంది. ఆ వీడియో తీసుకొని నాకే వేస్తున్నాం అని చెప్పేసి కాపీ రైటింగ్ తీస్తున్నాడు. యూట్యూబ్ అన్న మాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. అందుకే ఇంకా అలా యూట్యూబ్ వీడియో తీసుకొని పెడుతుంటే నువ్వు కాపీ రైటింగ్ వేస్తున్నావు. నా బాధ అర్థం చేసుకో. చెప్పాను కదా నేను నా బాధ. ఇంకా కాపీ రైటింగ్ పడుతుందని మధ్యలో ఇంకా అలా మాట్లాడుతున్నా. మా అమ్మాయి ప్రోగ్రామ్ అయితే రెడీ అయ్యింది, చూసేయండి స్కిప్ చేయకుండా. అందరిలో పుట్టుబోడంకాయలాగా ఉండదు మా అమ్మాయి అని గెంతేస్తున్నారు. చూసారా, మహారాష్ట్ర స్టైల్ అందరు రెడీ అయ్యారు. ఇది స్పెషల్గా రెడీ అయ్యి వచ్చింది. క్లాస్ టీచర్స్ ప్రిన్సిపల్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే హాఫ్ డే స్కూల్ కూడా వాళ్ళకి క్లాసెస్ చెప్తూ ఇంకెలా డ్యాన్స్ నేర్పిస్తూ ఎక్కువ యాక్టివిటీస్ అనేది నేర్పించారు. ఆల్మోస్ట్ సావిత్రిలాగా ఇంకా మా అమ్మాయి నటించినదో లేదా కామెంట్ చేయండి. గోదావరి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది. గోదావరి గట్టుంది, గట్టు
మీకు ఇంతటితో వీడియో అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా అమ్మాయి డాన్స్ ఎలా చేయందో కామెంట్ చేయండి. మరన్నా మంచి వీడియోతో వద్దాం. ఇంకా ఆల్మోస్ట్ అందరిది అయిపోయాక ఫొటోస్ అయితే స్టిల్ ఇచ్చారండి ఒక్కొక్కరు. అందులో పొట్టిగిద్దులా కనిపించేది మా అమ్మాయి అని చూసారు కదా.